బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే బాబు. ఒక రాజధాని ప్రాంత వాసిగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 16,624 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు కదా, అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అది చాలా గొప్ప విషయం. ఇది సామాన్యులకు అర్థమయ్యే మనస్తత్వం కాదు బాబు గారికి. ఎంతో దూరదృష్టి చేసి పని ఆనాడు ఏడిసే కన్నా ఆనాటి పని ఇవాళ చేసి పెట్టిపోతున్నాడు మా మహానుభావుడు చంద్రబాబు గారు. ఎంత దూరదృష్టి అంటే ఆయన మామూలు దృష్టి కదా అయింది. ఇంకా 70-80 ఏళ్ళకి చేయాల్సి ఇప్పుడు చేసి పెట్టే బాధ్యత అయింది. అందుకే ఆయన పనిచేస్తాడు చెప్పి అది తెలుసుకోలేక జనం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అది తెలుసుకొని మీకు నమస్కారం పెడతాం అందరికీ. ముందు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప హృదయం అయింది అది తెలుసుకోండి. ఈయన పోయినాక మాకు ఇలాంటి దొరకడం చాలా కష్టం. ఇది నేనే రాజకీయంగా ఆయనకి అభిమానించి చెప్పట్లేదు, జనరల్గా చెబుతున్నా ఈ మాట. ప్రతి వాడు కూడా ఆయన్ని ఆహ్వానించదగ్గ వ్యక్తి ఆయన. ఇలాంటి వ్యక్తి పోతే మనకు దొరకడు. ఇప్పుడు ఉన్న వాడుకుంటే మనం గొప్పవాళ్ళు అవుతాం, లేకపోతే నాశనం అయిపోతాం. మళ్ళీ ఇంకొకసారిగా ఆడేది పోయి ఇంకోసారి జగన్ లాంటి వాడు వస్తే సర్వనాశనం అయిపోతాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని పెద్దవాళ్ళు మొత్తం జాగ్రత్తగా ప్రవర్తించండి ప్లీజ్, ఏమనుకోవద్దు. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటం కోసమే మళ్ళీ ఇది ల్యాండ్ అక్వైజేషన్ అనేది పెడుతున్నారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్ అనేది చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి సరిపోలేదు కాబట్టి 33,000 ఎకరాలు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 16,000 ఎకరాలు దోచుకోవడానికి సిద్ధపడ్డారని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? మరి అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్క నిరూపణ అయింది. ఆయన రాజకీయ జీవితం 45 ఏళ్ళు ఇప్పటికి. ఈనాడికి ఏమన్నా ఆయన సొంతంగా కొత్త వ్యాపారం పెట్టాడు, ఎక్కడన్నా కుటుంబానికి దేనికైనా ఉపయోగపడ్డా? రాజకీయాలు రాబోయే ముందు పెట్టుకున్న వ్యాపారమే పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం. అది తప్ప రెండోది చేయలేదు. ఈ అనేవాళ్ళకి ఏడ బుద్ధి లేదు. ఆయన ఎక్కడ ఏం చేయలేదు, దేంట్లో సంపాదించలేదే. మా బాబు కోసం ఒక తండ్రిలాగా చేస్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా. అది సాలమో చేస్తున్నాడు ఈ పని కొత్తగా. మళ్ళా తప్పే ఉంది దాంట్లో. వరకు తీసుకోవట్లేదు ఆయన. అందరిని ఇష్టపరిచి బాగుపరుతావుతే చేస్తున్నాడు. అందరు ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. ఎవరు కూడా అది బాధ పెట్టలేదు ఆయన. ఎంత ఉందాగో చేస్తాడు ఆయన. ఉందా దాన్ని స్వీకరిస్తున్నారు రాజధాని వాళ్ళు. ఈ వాగే వాళ్ళకి ఎందుకు అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఎవరో ఈయన ఒక ఉన్నాడు, అతని పేరేదో ఉంది కొత్తగా మధ్య మళ్ళీ పేపర్లోకి వస్తున్నాడు. ఆయన పేరేంటి? అదే ఇంతకుముందు టీడీపీలో ఉండే నాయకుడు ఆయన, వడ్డే సోమాద్రి. వాడు పరమ సుంట, వాడిది ఏమి వేయడాడు. ఆయన సీనియర్ నాయకుడు సార్. ఆయన అలా మాట్లాడుతున్నాడు. అనుకోవటం ఇవాళ వాడికి మెంటల్ ఎట్లాంటి బ్యాచ్ ఉన్నారు కొంతమంది. నాకు ప్రిఫరెన్స్ లేకుండా పోయింది పార్టీలో. అది ఇలాంటి వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ వస్తుందండి? వాళ్ళు ఏనాడు చేయలేదు సరైన పని. వాళ్ళ ఆలోచనలు మంచివి కావు. వాళ్ళ స్వలాభాలతో కొన్ని మనుషుల వాళ్ళు ఈనాడు మర్చిపోయారు. ఎవరికి మాట గుర్తులేదు. మళ్ళీ బతికున్నా అని చెప్పి నిన్న మంది వచ్చి దీంట్లో మాట్లాడుతున్నాడు. ఏమాత్రం పరిజ్ఞానం మనిషి అయితే ఈ పని చేయడు. ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన. సార్ ఆ టైంలో రాజధాని ఉద్యమం సమయంలో కూడా ఆయన సపోర్ట్ చేసినట్టున్నారు కదా సార్ రాజధాని రైతులకి. లేదు ఎప్పుడే ఆయన ఏం చేయలేదు. ఒక దొంగలాగా పక్క తప్పుకోండి అన్ని. ఇవాళ వచ్చి మళ్ళీ లైన్లోకి వచ్చి మాట్లాడతారు పిచ్చి మాటలు అన్ని. అతని వల్ల ఎలాంటి ఉపయోగం ఎవరికి లేదు. దయచేసి అట్లాంటి మాటలు నమ్మకబాకండి. చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇంకా వస్తారు, పుట్టుకొస్తారు. రైతుల మేలు కోసమే మాట్లాడుతున్నాను నేను అనే మాట ఆయన చాలా గట్టిగా చెప్తున్నాడు సార్. ఆయన మాట్లాడండి. అమ్మటి రాంబాబు వాళ్ళు అందరూ కూడా పనికి మాలు అందరూ పోగారు ఆ పార్టీలో. ఆ అమ్మటి రాంబాబు గారు ఏంటంటే ఇంత పెద్ద స్థాయి రాజధాని మనకు అవసరమా అంటున్నాడు. మరి ఆయన అంటే ఏమన్నా కడుపు కూర్చుదేవుడు అనే మాట అండి. ఆ మాట ఎవడన్నా వాడికి ఎందుకంటే గుంటూరులో పెద్ద పెద్ద బిల్డింగ్లు వాడికి ఎందుకండి? వాడి రేపల్లి గుడిసేకు బతకొచ్చుక వాడి కార్లు, వాడి అంగవాలు, వాడి ఎందుకంటే వాడికి బతడానికి అవసరం బుద్ధి ఉండేదని మాట అంటే వాడికి. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఇట్లాంటి బుద్ధి చెప్పండి వాళ్ళకు. జనమే ఒక రకంగా చెప్పండి, ఓడి ద్వారా చెప్పాలి వాళ్ళకి. వాళ్ళకి ఇంకో రకంగా చెబుతారు అర్థం కాదు. మొన్న చెప్పింది లేటుకి చెప్పారు, ఈసారి ఘాటుకు చెబుతారు ఇంకా బాగా. నాకు గ్యారంటీ, నాకు తెలుసు సంగతి. ఈ రాంబాబు లాంటి వాళ్ళు చాలా దుర్మార్గులు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం పుట్టారు వీళ్ళు అచ్చంగా. ఇది తెలుసుకోకపోతే మన రాష్ట్రం నాశనం అయిపోద్ది. దయచేసి తెలుసుకోండి అందరూ. ఈ అంబటి రాంబాబు గారికి అమరావతి మీద ప్రేమ ఎక్కువైంది అనుకోవాలంటారా? ఎందుకంటే రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము వస్తే ఆ మోసాలన్నీ అరికాడతాము అని చెబుతున్నాడు కదా సార్. ఎందుకంటే మంచి బెనిఫిట్స్ ఇస్తాం. సింపుల్ గా నాకున్న నాలెడ్జ్ చెప్పాలంటే సింపుల్ గా ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఒక 100 మంది దాకా ఉన్నారండి. ఈ 100 మంది పాకిస్తాన్ లో ఉండాల్సిందండి. అంత ప్రమాదమైన వ్యక్తి ఆంధ్రాకి, దేశానికి పాకిస్తాన్ దెబ్బ, ఈ రాష్ట్రానికి వాళ్ళంత దెబ్బ అండి. ఇది ఒకటి గమనించండి ప్లీజ్ అందరు కలిసి. అంత వినాశకారులు వీళ్ళు. నాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఈ బాగుపరచ పర్లేదు సైలెంట్గా ఉంటా, నాశనం చేస్తారు. అది తెలుసుకోండి ముందు.
అంత మించి వీళ్ళు ఏం చేయలేరండి. ఇక సొల్లో కూడా అవుతారు. ఈ మధ్య ఆ పిరింగపురం మండలంలో పొందుబడిన ఒక ఊరుందండి. ఆ ఊళ్ళో ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే గోడ పెట్టాడు ఒక బజార్కి. అవును, గోడ పెట్టి మొత్తం ఆపేశారు. అవును. నాకు తెలిసి 40-50 కుటుంబాలు ఉన్నాయి పాపం ఆ దారిని తిరిగేవాళ్ళు, చిన్న పెద్ద అందరూ. వాళ్ళు మొత్తం కూడా వేరే రూట్ను పోయి అల్లాడిపోయాడు 5 ఏళ్ళు. మామూలు బాధపడలేదు. నేను 2-3 సార్లు పోయి చూశాను ఆ గోడని. అట్లాంటి గోడని మొన్న ఈ మధ్య ఒక విలేకరి హైదరాబాద్ అబ్బాయి, పొందుబడి అబ్బాయి హైదరాబాద్ ఉన్నాడు. ఆ అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చి సైలెన్స్గా ఆ గోడ పీకేసాడు. అప్పుడు ఆ గురువు పట్టించుకోలేదండి. ఏమన్నా అర్థం ఉందండి ఆ పదికి? ఈ కొద్దిగా ఆలోచన ఉండేవాళ్ళు నాయకులు చేస్తారంటే పనులు దారులు బిగించుకోవడం అండి. దారులు బిగించుకుంటే ఏమొచ్చింది మీకు? మీ వల్ల ఏమైనా చేశారు? ఇప్పటికి ఏమీ కాలేదు. శుభ్రంగా వచ్చి పోలీసులు చేశారు. ఒకటి. రెండోదండి, చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మేము ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పుడు కూడా ఆ ఫిరంగిపురం ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ ఏదో ఉందండి ఆయన పేరు. ఆ గ్రామంలో రోడ్డు పర్మిషన్ వచ్చి చాలా లేదండి. ఈ ప్రభుత్వం రాగానే వచ్చింది. ఇప్పుడు కూడా ఏ టైం బిగించలేదండి. కారణం ఏంటంటే ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది, టీడీపీ వాళ్ళు కొంతమంది నాయకులు అనేక రకాల సమస్యలు అడ్డం పెట్టి ఆ పని కాయట్లేదు. ఆ శ్రావణ్ కుమార్ గారు దయచేసి నమస్కారం చెప్పి చెబుతానికి ఆయన పట్టించుకుని ఆ రోడ్డు వేస్తే ఆ ఊరు బాధపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తండి. ఈ మధ్యగా అదే మీరు ఇందాక అన్నారు వడ్డే శోభనేంద్రేశ్వర గారి గురించి. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా పిచ్చి పట్టిందా, అమరావతికి 24 ప్లాట్ఫామ్స్ తోటి రైల్వే స్టేషన్ అవసరమా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సార్. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అవసరం అండి. చదువుకున్న మూర్ఖుడు ఇందాక చెప్పాడు ఆ వడ్డే శోభాద్రి. హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందంటే చంద్రబాబు గారు రాబోతుంది. ఆయన చేసినాక ఎంతో గొప్పగా ఉందండి. ఇప్పుడు ప్రపంచంలో ఒక సిటీ అయిపోయింది హైదరాబాద్. అలా అట్లాంటిది ఎందుకు కాదు? ఎందుకు కాకూడదు? అసలు ఆలోచన ఉందా? ఉంటే ఆ మాట అంటారా వీళ్ళు? ఇక మనకెందుకు అంటారా అండి? ఈ 10కి మాలు అందరూ పోగారు. మన దరిద్రం కాబట్టి ఏమన్నా అర్థం ఉందండి? 10కి చదువుకోలో ఈ మాట అంటానండి. అది బాధ కొంత ముందు చదువుకోకపోతే అంతే పర్లేదు. చదువుకున్నాడు పుట్టిందండి కుళ్ళు. చంద్రబాబు గారు మంచి పేరు వస్తే కుళ్ళు, ద్వేషం అన్నీ ఏర్పడే వాళ్ళకి. వీళ్ళు ఎందుకు చదువుకున్నా నాకు అర్థం కావట్లేదు. బాబు గారి గురించి ఇలా పురుగులు పడతాయండి. బాబు గారు ఒక మాట అంటే ఒక మాట చెప్పండి, నోట్లో పురుగులు పడతాయి. అసలు లేదు సార్, ఇక్కడ అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న రైతులకే మేలు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా ల్యాండ్ తీసుకొని వాళ్ళని కూడా అన్యాయం చేస్తారా అనే మాట వస్తుంది కదా మరి వైసీపీ నాయకుల దగ్గర నుంచి. మరి దానికి ఏం చెబుతారు? మరి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు రైతుల్లో. ఆ ఏరియాలో, తుళ్ళూరు ఏరియాలో మామూలు మేధావులు లేరండి రైతుల్లో. వాళ్ళందరికీ లేదు నొప్పి ఈ ఒక్కరికి వచ్చిందా? వాళ్ళు మాట్లాడలేరా? వాళ్ళు చెప్పలేరా? ఒక్కటి చెప్పమంటే ఆ తుళ్ళూరు ఏరియాలో ఆ మండలంలో కదా ఎక్కడుందా మాకు ఇబ్బంది జరుగుతుంది చంద్రబాబు గారి వల్ల, మా ఆస్తులన్నీ పోయింది, మేము దెబ్బతిపోయాం, నువ్వు ఒక్కరిని తీసుకురండి బయటికి. అదే లేదు, వీళ్ళు ఎక్కడో కూర్చో వాగుతారండి పిచ్చేవాళ్ళు. ఈ శోభనాద్రి ఒకడు, ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా ఒకడు, గోదావరి జిల్లాలో ఒకడు, ఇటు పోగెత్తారండి. వీళ్ళు జిల్లా ఒకటి పోగే వాగుతారు. ఏమీ లేని అంతా బాగా జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. ఈ చూడలేక ఈ గొప్పతనాన్ని చూస్తే మా పార్టీ సర్వనాశనం అయిపోతే మనం పైకి ఎక్కిరా వీళ్ళంతగా అనుకుంటారు వాళ్ళు. అందుకని పని చేస్తున్నారు, ఈ మాట మాట్లాడుతున్నారు. ఇలా మాట వినేవాళ్ళు లేరండి. వాళ్ళ అందరూ తెలుస్తున్నారు, బాగానే తెలుసుకొని వ్యతిరేకంగా బ్రహ్మాండం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో అమరావతి అనేది హైదరాబాద్ ని మించిపోయే అవకాశం ఉందంటారు. మరి 90% ఉందండి. మనం అనకూడదు, వాళ్ళు మనవాళ్ళే, మనవాళ్ళు అందరూ మనవాళ్ళే. మించిపోవాలని చెప్పి కోరిక నాకు ఉండదు మనలాంటి వాళ్ళకి. కానీ బీట్ చేస్తుందండి హైదరాబాద్కి ఎక్కువ బీట్ చేసే అవకాశం ఉంది. 3 ప్రాంతాలకు వస్తాయండి, విజయవాడ, తెనాలి, గుంటూరు. మామూలు కూడా అండి. ఇది ఊహించుకుంటే మీకు అర్థం అవుతుంది. ఊహించుకుంటే మీకు కళ్ళ కాపడుతుంది ఇప్పుడు క్లియర్గా. అంత గొప్పగా ఉంటుంది సిటీ.